కుంతిదేవి, ఏమిటమ్మా ఇది? పెట్టిలో నుంచి శిశురోదన వినవస్తున్నది. ఎవరా బిడ్డ? నా బిడ్డ. ఏమిటి, మీకు బిడ్డ? ఏమమ్మా ఈ అన్యాయం? పెళ్లి కాకుండానే బిడ్డ పుట్టినదని తీరని కళంకము కాదా? పేరు సత్యవతి. నా తండ్రి కుంతి భోజ మహారాజు దుర్వాస మునివరులకు పరిచర్యకని నన్ను నియమించారు కదా. అవును, సేవ పూర్తి కాగానే మునివరులు నాకు ఒక వరం ఒసిగినారు తెలుసమ్మా. వేడుక కోసం ఆ వరం శక్తి చూద్దామని సూర్యుని స్మరించి మంత్రాన్ని ఉచ్చరించాను. వెంటనే సూర్య భగవానుడు సాక్షాత్కరించి కరుణ కిరణాలను నాపై కురిపించి కవచ కుండలాలతో దివ్య తేజోమయుడైన శిశువును ప్రసాదించాడు. అయ్యో, తీర నింద వస్తుందేని మునివర ఫలితానికి ఏడ్చాను. విచారపడకు కుంతి, నీ ఉచ్చరించిన మంత్రం యొక్క శక్తి వల్ల నా పరిశుద్ధ తేజు నీ కొసగిన పుత్రుడతడు. అంచేత నీ కన్యాత్వం భంగపడదని సూర్యుడు అంతర్ధానమైనాడు. అశ్రు స్నాతుని చేసి బిడ్డను గంగాదేవి కడుపులో దాచుకోమని వదిలివేశాను. విచారపడకండమ్మా, ఆ సూర్యదేవుడే రక్షిస్తాం. వెళదామమ్మా, పదండి. ఆ వైపు చూడండి, ఏదో పెట్టి వస్తున్నది. పిల్లవాడు ఎవరిది శిశువు? మా బిడ్డే. ఏమన్నావు? ధృతరాష్ట్ర మహారాజు సారథివైన నీకు ఒక బిడ్డ పుట్టిన విషయం ఇంతవరకు నాకు తెలియదే. గంగానదిలో ఒక పెద్ద పెట్టె దొరికింది, అందులో ఈ శిశువు దొరికాడు. అపూర్వం. ఏది? ఆహా, సూర్యప్రభా భాషితు. బాబు రా. ఏమిటి ఆశ్చర్యం? ముద్దుగా నేను రా బాలక అని చేయి చాస్తే పేదవాడు తన జీవనభృతికి అర్థిస్తున్నాడనుకుని కాబోలు ఈ శిరోభూషణాన్ని నాకు దానమిచ్చేశాడే ఈ బాలుడు. అతిరథ, ఇతడు దానములిచ్చుటకే పుట్టినవాడు. దాన ధర్మములు ఇతని సహజ గుణములు. స్వామి, ఇతడు ఉన్న పెట్టెలో ఎంతో అమూల్యమైనట్టి ఈ పీతాంబరం ఉంది. ఓహో, అర్థమైన. మాతృదేవి తక్క పరుడు ఈ చీర ధరించిన వారి దేహం అగ్ని పర్వతంలా దహిస్తుంది. స్వామి, వక్షమునున్న కవచము, చెవులకున్న కుండలములు వీని చర్మానికి అంటుకుని ఉన్నవి. అద్భుతం. ఇతడు దైవాంశ సంభూతుడు. వీనిని కాపాడు సాధనమే కవచం. ఇది ఉండగా ఏ అస్త్రములు ఇతడిని భేదించవు. అతిరథ, సహజ కర్ణకుండలాలతో పుట్టిన బిడ్డకు సార్థకంగా కర్ణుడనే పేరుంచండి. కర్ణుడు. కర్ణుడు. మనకు నదీ ప్రవాహంలో బిడ్డ దొరికిన రోజు, ఆ సుదినమే ప్రతి ఏడు కర్ణుని పుట్టినరోజుగా ఎంచుకుని ఇంతవరకు దేవుని పూజిస్తున్నాం. నేడు ఆ పూజకింత వేళ మించిపోతున్నా కర్ణుడు ఇంకా ఇల్లు చేరని కారణం ఏమిటి? అతను లేక పూజ ఎలా చేయడం? విలువిద్యా క్రీడలంటే కర్ణుడు ఈ ప్రపంచాన్నే మర్చిపోతాడు. అందుచేతనే రథాన్ని ఇవాళ తనకు అప్పగించవద్దన్నాను. మీరు విన్నారు కాదు. పొమ్మని నేను అతను ప్రోత్సహించానా? ఆ అశ్వాలే అతన్ని కవ్వించి ఆహ్వానిస్తుంటే ఇంకేముంది? వాటికంటే అతనికి ఆవేశం. చాలండి. అందుకని అతను వచ్చినప్పుడు కోపపడి అతన్నేమి అనబోకండి. అతనిపై ఏమని కోప్పడగలను? మన కడుపును పుట్టి ఉంటే ఇంత బుద్ధిమంతుడయ్యేవాడు కాదేమో. అవును, పెంచిన బిడ్డ అయినా కూడా మన కర్ణుని వల్లనే మన జీవితంలో తృప్తి సుఖం దొరికినాయి. నన్ను పెంచిన పితృదేవా, పెంచిన తల్లి వివరించిన వృత్తాంతం వినే వస్తున్నాను. విషయం అర్థమైంది. చెప్పండి నిజం. కర్ణ, దాచకండి. ఇరవై 25 సంవత్సరాలకు ముందు నదిలో పెట్టె మాకు దొరికింది. దాన్ని తెరిచి చూడగా ఆ పెట్టెలో
నిన్ను చూచాము, కవచకుండలాలతో దర్శనమిచ్చావు. కన్నుడని నామకరణం చేసి నాటి మొదలు నిన్ను కన్నబిడ్డ వలె పెంచాము. నా మాత ఎవరు? ఎవరో తెలియదు కర్ణ. కర్ణ, ఈ దీనులను వదిలిపెట్టి వెళ్ళకు సుమా. మాతృదేవతే దయమాలి వదిలిపెట్టిన భాగ్యుడు. నాదెంత నీచ నికృష్ట జాతకం కాకుంటే కన్న తల్లే నన్ను గంగ కల్పిస్తుంది. జీవించ అనర్హుణ్ణని నన్నెలా నీట పారేస్తుంది. ఈ పరమ దౌర్భాగ్యం కాపాడి సొంత బిడ్డ కన్న మిన్నగా పెంచి పెద్ద చేసిన దేవతలు మీరు. ఒక అనాథకు మాతాపితలుగా మారినట్టి మీ ఆదరణ మరచినచో కృతజ్ఞతారహితున్నన్న పాపము నన్ను కాల్చివేయదా? అంజలి ఘటించి అర్థిస్తున్నాను. నేను కన్న బిడ్డను కాదని మీ నుండి నన్నెన్నడూ వేరు చేయకండి. కర్ణా, దైవాంశ కలిగిన బిడ్డ కాకుంటే ఇంతటి పుత్రభక్తి సాధ్యమా? రా, చెప్తారా బాబు? నీవు నదిలో కొట్టుకుని వచ్చిన పెట్టె ఇదే బాబు. వెళ్ళలేని ఈ మణిహారములు, ఈ పట్టు చీర నీతో వచ్చినవి. అమ్మా, ఓ పుణ్యవతి, చల్లని తల్లి, చల్లని తల్లి కాకుంటే నీ బిడ్డ గ్రాసానికి మణిహారాలు, నీ సుతులకు కీడు సంభవింపకుండా దివ్య కవచం లాంటి పట్టు వస్త్రము రక్షగా పంపుతావా? అమ్మా, ఏ అపనిందకు భీతి చెంది నన్ను వదిలివేశావో, నీ కన్నీటి ప్రవాహానికి సాటి అయిన దివ్య గంగా తరంగ డోలికల్లో నన్ను ఆడుకొమ్మని వదిలివేశావా తల్లి? ఓ బాబు, ఇవాళ నీ పుట్టినరోజు. నదిలో దొరికిన రోజు. లే బాబు, వేళ మించకూడదు. దైవాన్ని ఆరాధించు. సూర్యదేవ, లోకైక జీవనాధార, ఇట్టి భేదభావము లేక సకల జీవులను దయామయుడవై కాపాడు వేల్పు, ఇదే నా వేడుకోలు. సకల సుఖములను సగి జీవితాంతము విజయసిద్ధి పొందినట్లు దీవించు స్వామి. బిడ్డ బాబు. కుంతీదేవి, కుంతీదేవి, ఏమిటమ్మా ఇది? ప్రథమ పుత్రుడు స్వప్నంలో కనపడి బాధిస్తున్నాడు. కుంతీదేవి, అది జరిగి ఎన్నో ఏళ్లైనది. ఆ మీదట తాము పాండు మహారాజును పెండ్లాడి పంచపాండవులను కన్నారు కూడా. ఇంకా మీరా పుత్రుని తలుచుకుని దుఃఖించడం. సత్యవతి, ఎంతకాలమైతే ఎవరెరిగని రహస్యమైతే చచ్చే వరకు ప్రథమ పుత్రుని నేను మరిచిపోవ సాధ్యమా? వాని నదిలో విడిచిన రోజు తలచినప్పుడల్లా. అమ్మా, దుఃఖించకండి అమ్మా. అదిగో తమ పెద్ద కుమారులు ధర్మరాజు వస్తున్నారు. అమ్మా, అమ్మా, నమస్కారం తల్లి. ధర్మరాజా, తమ్ములు రాలేదా? అరుగో. అమ్మా, నేడు అస్త్ర పరీక్ష కదా. తాత భీష్ములు, పెదనాన్న ధృతరాష్ట్ర మహారాజులు, గురుముఖ్యులు, విదురులు, ఆదిగల పెద్దల ముందు విలువిద్యా ప్రదర్శన జరుగుతుంది. విజయం కలుగునట్లు దీవించు తల్లి. మీకు విజయము చేకూర్చి సర్వేశ్వరుడు కరుణించుగాక. భీముడెక్కడా? ఏమిటిది? విడిచిపెట్టావా లేదా? వదులుతావా లేదా? దుర్ముఖుడా, భీమా, వయస్సు వస్తున్న కొద్దీ నీకు బుద్ధి శూన్యమవుతుంది. అసలే మనవంటే పగతో రగులుతున్న దుర్యోధనుడు
అతని తమ్మును నీవు ఇప్పుడు అవమానించేవని చెవిని పెడితే ఆగ్రహిస్తాడన్న బుద్ధి లేదా? అమ్మా, వీడు నన్ను పరిహసించాడు. నాకు కోపం వచ్చేసింది. అక్కడి నుంచి వీడిని బంతిలా తంతు తీసుకొచ్చాను. నీ కోపము తాపము చాలించు. మూర్చినట్లున్నాడు. నీవే అతనికి సేవ చెయ్యి. సరేనమ్మా. అయ్యో, ఇంతవరకు చేసిన సేవలు చాలు, నాకు మైకు ఎగిరిపోయింది. భీమా, ప్రదర్శనకు పోతున్నావు. పెద్దలెందరో ఉండే సభ. మొరటుతనము మాని వినయముతో సంచరించు. ఎన్నడైనా మా కట్టే అహంకార బుద్ధి కలదా? మా విజయానికి అసూయపడి కౌరవులు అధర్మంగా వర్తిస్తే అన్న గదాదండము, నా విల్లు విలయతాండవం చేస్తాయి. అర్జున, ఇక మీ వాదాలు మాని గురువులచే విలువిద్యలో నీకు నీవే సాటి అను ఘనకీర్తి పొందాలి సుమా. మీ దీవెనయే నాకు తోడమ్మా. నకుల, అమ్మా. సహదేవ, అమ్మా. ప్రతి ఒక్కరూ మీ అన్నకు విధేయులై పెద్దవారి ఆజ్ఞానుసారం నడుచుకోవాలి. తల్లి, అందరము కలిసే వెడదామమ్మా. వద్దు, నేను మీ పెదనాన్న పెద్దమ్మతో కలిసి వస్తాను. మీరిక బయలుదేరండి. ఆజ్ఞ తల్లి. నానాదేశ వీరవరులారా, పురప్రజలారా, ఈ విలువిద్యా క్రీడలలో దుర్యోధనుడు, అతని సహోదరులు పాండవులు తమ తమ కౌశలం చూపించినారు. అర్జునుడు అపూర్వ విలువిద్యా విశేషములు ప్రదర్శించినాడు. కడసారిగా అర్జునుడు ఇప్పుడు ఈ మత్స్యయంత్రం ఛేదించి మీ అందరినీ ఆశ్చర్యచకితులను చేయగలడు. విలువిద్యా పారంగతులతో నిండిన సభలో గెలుపు నిర్ణయించగల బాధ్యత ఆ వీరవరులకే చెందుతుంది. అందుచేత మన పితామహులు భీష్మాచార్యులు నాయకులై ఇతర ఆచార్యులతో సంప్రదించి వీరుడెవరో నిర్ణయించగలరు. ఈ విలువిద్యా ప్రదర్శనములలో అర్జునుని అనన్యాస్త్ర కౌశలమి అన్నిటికన్నా ప్రథమంగా గణనీయమని నా నిర్ణయం. పూజనీయులు కృపాచార్యుల వారి అభిప్రాయం ఏమిటో? వృద్ధ బ్రహ్మచారి భీష్ముల అభిప్రాయానికి భిన్నంగా నేను మట్టికేం చెప్పగలను? అర్జునుడే అద్వితీయుడు. ద్రోణాచార్యవర్య, తమరేమంటారు? మొదటి నుంచి విలువిద్యా ప్రదర్శనలలో ప్రజ్ఞాప్రాభవాలు చూపిన వీరుడు అర్జునుడు ఒక్కడే. మరల ఈనాడు నిరూపించుకున్నాడు. విలుకాడు ఒక్క విజయుడే అన్న వాక్యం సార్థకపరిచినాడు. నా తమ్ముడు సాటిలేని మహావీరుడు. సాధించండి. ఇది బట్టి అహంభావం. నాటి వీరులను అవమానించి ఈ దురహంకారం నేను చూసి సహించలేను. నా విలువిద్యా నైపుణ్యం కూడా చూచి నిజమైన వీరుడెవరో అప్పుడు నిర్ణయించండి. ఎవరు నీవు? కర్ణుడను. తల్లిదండ్రులు, కులము, ద్రోణాచార్యుల ముఖ్య శిష్యుల్లో నేను ఒకణ్ణి. మాతాపితల వివరం కావాలి. పాపం తెలియదేమో, సారథి అతిరథుని పెంపుడు కొడుకు. భలే, మాతాపితలు లేని వాని మరో అవతారం. సూతపుత్రుడను మరొక అవమానం. కర్ణ, విల్లు చేపట్టు సుకృతము వీరునకు మాత్రమే చెందవలసినది. ఇది వట్టి విలాసస్థలము కాదు. ఇది విలాస స్థలము కాకూడదని నిరూపించుటకే కదా నేను వచ్చినది. నా విలువిద్యా కౌశలము చూసి వీరుడెవరో తరువాత నిర్ణయించండి. భలే కర్ణ, భలే. చూపించు నీ శౌర్యం. కొరికించండి 10 తలలు. కర్ణుడు వేయబో ఒకే బాణం అన్ని శిరసులను ఛేదించబోతున్న ఆ వింతను కొరికించండి. భలే కర్ణ, భలే. మరొక వింత. అనేక పంచవర్ణ్యుల పక్షులు, అందులో ఏదో ఒకటి కాదు, ఆ పక్షులలో ముఖ్యమైన ఎర్ర పక్షి. అది మాత్రమే కర్ణుని యొక్క అస్త్రంతో ఖండించబడి ఒక్కటే నేల రాలుతుంది.
చివరి చిత్రం అదే మత్స్యయంత్రం. మీరడిగిన మామూలు పద్ధతి కాదు. ముందుండి వెనక్కు వంగి కన్నుడు వేయి బాణము దాన్ని ఛేదించి వేస్తుంది. పరికించండి. దుర్యోధన, ఇప్పటికొక వీరుడు దొరికాడు, వదలకు. ఆహా, ఇతడే విలుకాడు. విలుకాడనే ఖ్యాతి ఒక్క కర్ణునికే ఇక. ఎవరు మా శౌర్యాన్ని కించపరిచి నోటికి వచ్చినట్లు మాట్లాడగలరు? అర్జున, నాకు తెలిసిన విద్యలింతేనని నీ ఊహించవలదు. వీనిని మించి నీకింకా దివ్యాస్త్రములు తెలుసునని పొంగిపోవలదు. నేను సిద్ధం. నీకే ధైర్యం ఉన్నచో ఎత్తు విల్లు. ఇరువురిలో ఒకరు. వారెవరన్నది పరీక్షించుకుందాం. ఆహా, అసమాన అద్భుత వీరకేసరి. కన్నా యుద్ధ ప్రసంగాలు కట్టిపెట్టు. శౌర్యమే ఉంటే ఎత్తు విల్లు. దేనికైనా నేను సిద్ధం. ఇప్పుడు చిక్కావు. అర్జున, ఆగు. నీవు క్షత్రియుడవు. నీతో పోటీకి నిలువ ఒక్క క్షత్రియుడే అర్హత కలవాడు. కన్నా, నీవు క్షత్రియుడవా? ఏమిటి? ఉత్తమ కుల సంజాతుడు, వీరుడైన తండ్రికి పుట్టినవాడు. అతనితో పోటీ పడి ఒక కులహీనుడు వీరాధి వీరుడనని చెప్పుకుని ఎదురు నిలిచి పోరుకు తలపడుట న్యాయసమ్మతము కాదు. అమ్మా, అమ్మా! ధర్మశాస్త్ర కోవితులారా, ఇదేం నీతి? ఇదేమి ధర్మం? పోటీ పడేందుకు కులంతో పనేమిటి? గుణం గల పడతి, సద్బుద్ధి గల పుత్రుడు ఒక్కొక్క కులంలోనే జన్మించ సాధ్యమని నుడుగుట ఎంత నగుబాటైన విషయమో. అట్టి పరిహాసాస్పద కుతర్కమే కదా మీరు చెప్పినది. వెండితో కత్తి చేయిస్తే ఏమిటి తాను ఉపయోగం? ఇనుముతో చేస్తేనే కదా యుద్ధానికి పనికొచ్చేది. ఇనుము హీనజాతి అని యుద్ధమని అస్త్ర సన్యాసం చేసి చూడండి. అప్పుడు తా మన ధర్మానికి అర్థం తెల్లమవుతుంది. దుర్యోధన, శాస్త్ర విషయాలలో గురువుల తీర్పు శిరోధార్యము. దీనిపైన వివాదం అనవసరం. అయితే మీరు ద్రోణాచార్యులు, మీ ఇద్దరు క్షత్రియుల, ఎందుకని విలువిద్యలు నేర్చుకున్నారు? పెద్దలమైన మా మగౌరవంగా మాట్లాడదు. కర్తవ్యం నిర్దేశించే అర్హత మాకుంది. ఏవైతేనే మీ అంతిమ నిర్ణయం ఏమిటి? అర్జునుడు క్షత్రియుడు. అతనిని ఎదిరించ మరొక క్షత్రియుడే ముందుకు రావలే. కర్ణ, పో బయటికి. కన్నా, పోవద్దాగు. అర్జున్ని ఎదిరించ ఒక రాజే కావాలని మీరంటే ఇప్పుడే నా మిత్రుడు కర్ణుని ఒక రాజుని చేయగలను. అందరి సమక్షాన ఇదే నా ప్రకటన. నా మిత్రుడు కర్ణుడు ఒక రాజు. నా రాజ్యంలో భాగమైన అంగదేశానికి రాజు. సుయోధన, మకుట మొసగిన దైవమా, నా ప్రాణమున్నంత వరకు అది నీ అధీనం. నా యొక్క మాన ప్రాణములు నీ చరణ కమలార్పితములు. ఇది సత్యం. కర్ణా, కర్ణా, నాయనా, కర్ణా, బాబు, బాబు, బాబు. నాన్న, ఆగండి, ఆగండి. క్రీడలు ముగిసినవి. మహారాజు ఆజ్ఞ. సభ దాలిస్తున్నాం.